అందరికీ ఎంతో రుచిగా ఉండే హోటల్ స్టైల్ ఆనపకాయ పప్పు మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందు తవాలోని కొద్దిగా తగినంత నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు దోరగా వేసుకోవాలండి. ఆ తర్వాత తగినంత టమాటాలు, తరిగిన ఆనపకాయ ముక్కలు వేసి తగినంత టేస్ట్కి తగినంత సాల్ట్ని, కొద్దిగా పసుపుని వేసి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టాలండి. ఆనపకాయలు నీళ్ళు చేరే వరకు తగినంత కారాన్ని వేసుకొని 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒక నిమ్మకాయ అంత సైజును గుజ్జు తీసుకున్న చింతపండు నీళ్ళు ఇందులో వేసి మరగబెట్టాలండి. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పుని ఇవన్నీ వేసి ఒక విజిల్ కొట్టించాలండి. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఆనపకాయ పప్పు రెడీ అయిపోతుంది. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అందరికీ చాలా పేరున చాలా థ్యాంక్స్ అండి.